శ్రీమన్నారాయణ. మనము మన హెల్త్ టీవీ ఛానల్ ద్వారా ప్రతి మాసానికి సంబంధించినటువంటి 12 రాశులకు సంబంధించినటువంటి ఫలితాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇది 2వ ఎపిసోడ్ను మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. మన హెల్త్ టీవీని చూసేటువంటి ప్రేక్షకులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈ మా ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి మాసానికి సంబంధించినటువంటి విశేషాలు ఏ మాసం లోపల ఏ రాశుల వాళ్ళకి ఏమేం జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలుసుకొని మన జీవన మార్గాన్ని సుఖమయం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పని హెల్త్, వెల్త్ అన్నిట్లలో మా వంతు సహాయంగా మన ప్రేక్షకులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంకా మీకేమైనా మేము చెప్పేటువంటి కానీ సంప్రదించినట్లయితే దాని యొక్క పూర్తి విశేషాలు తెలియజెప్పడానికి మనకు ఎవరి వారి వాళ్ళ సొంత జాతకం యొక్క విశేషాలు తెలుసుకోవడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. దానికి మా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పని మన హెల్త్ ఇండియా టీవీ ద్వారా అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచరనాశకరం నమామి. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవి సముద్దితం జగదితం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. అస్మద్గురుభ్యో నమః. మనము చైత్రమాసానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకున్నాము ఇంతకుముందు ఎపిసోడ్లో. ఇప్పుడు 2వ ఎపిసోడ్లో వైశాఖం మరియు జ్యేష్ఠ మాసాలకు సంబంధించినటువంటి 12 రాశులకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క విశేషాలను తెలుసుకొని వారికి ఈ 2 మాసాలలో ఏ విధంగా జరగబోతుంది, భవిష్యత్తులో ఏమేం చేస్తే బాగుంటుంది, ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేటువంటి విశేషాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వైశాఖ మాసం లోపల మేషరాశి వాళ్ళకి ధనధాన్య లాభంతో పాటు మనసునందు సంతోషము, బంధుమిత్రుల కలయిక, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్త్రీలకు సౌఖ్యము, తీర్థయాత్ర ఫలితాలు, దైవ కార్యాలయంలో ఆసక్తి, నూతన వస్తువులు కొనుగోలు చేయుట మరియు నూతన వ్యక్తులతో పరిచయాలు, అనుకున్న పనులు నెరవేరుట, సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుట, శుభ కార్యాచరణలు చేయుట, ఇలాంటివన్నీ కూడా మంచి లక్షణాలు ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఈ వైశాఖ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఏదైనా కొత్త వ్యవహారాలు, కొత్త సంఘటనలు అంటే పనులను నేర్చుకోవాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా, కొత్త విశేషాలు చేద్దామనుకున్నా కానీ ఈ మాసము చాలా ఉన్నతంగా ఉంది. కాకపోతే మంచి రోజులు, ముహూర్తాలు లేకపోవడం వల్ల శుభ కార్యక్రమాచరణ అనేటువంటి చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నప్పటికీ మిగతా విశేషాలు అంటే శుభ కార్యక్రమాలు కాకుండా మిగతా ఏదైనా వ్యాపార వ్యవహారాలలో నూతన ఒరవడిని సృష్టించడానికి, వాహనాల కొనుగోలుకు, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి వైశాఖ మాసంలో. తదనంతరం వృషభ రాశి. ఈ వైశాఖ మాసం లోపల
వృధా సంచారము, కార్యక్రమాల్లో ఆటంకాలు, బంధుమిత్రులతో వైరుధ్యాలు, కొన్ని అనుకోని సంఘటనలు జరగడం, వ్యాపారం నందు కూడా ఇబ్బందులు, నమ్మిన వారి వలన మోసపోవడం, వృధా ప్రయాస, ధన వ్యయము, ఆరోగ్యరీత్యా సమస్యలు ఏర్పడి ఏదైనా శస్త్రచికిత్స లాంటివి కూడా జరగడానికి ఆస్కారాలు ఉంటాయి. దేశ సంచారము, నూతన పనులు తలపెట్టినట్లయితే అనేక రకాలైనటువంటి చిక్కులు చికాకులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటూ వారి ఆరోగ్య సమస్యలకు మిగతా వాటికి అన్నిటికీ కూడా దైవారాధన ద్వారా ఇబ్బందుల నుంచి కొంచెం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విష్ణు సహస్రనామాలు పారాయణం కావచ్చు, లేదా విష్ణు కవచం కావచ్చు. ఇది పారాయణం చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఈ మాసము వైశాఖ మాసం లోపల వృషభ రాశి వారిని మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గురువు వ్యయ స్థానంలో ఉండి శని 10వ స్థానంలో ఉండడం వల్ల 9వ స్థానంలో ఉండడం వల్ల రాజదండనాది భయములు, బుద్ధి చాంచల్యము, గౌరవహాని, చేయి వృత్తుల యందు చిక్కులు, మనసు చంచలంగా ఉండడం, ప్రతి పనిని కూడా 1-2 సార్లు ఆలోచించేయడం, అనుకున్నటువంటి పనులు నిర్వహించడం లోపల జాప్యం కావడం, అకాల భోజనం, అనవసరమైనటువంటి విషయాల ద్వారా కలహాలు ఏర్పడడం, దుష్టుల వల్ల అనుకోని ఉపద్రవాలు రావడం, వ్యాపారం లోపల ఇబ్బందులు, శత్రువృద్ధి, చెడు వ్యక్తుల ద్వారా స్నేహాలు ఏర్పడడానికి ఆస్కారాలు ఉంటున్నాయి. నమ్మిన వారి వలన మోసపోవడానికి కూడా నమ్మిన వారి వల్ల మోసపోవడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వాళ్ళకి మనల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి వీల్లేదు అని చెప్పడం అన్నట్టు. వాళ్ళకు అనుకూలం, మనకు కాదు. అందుకొరకు ఈ మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ నృసింహ శతకం కానీ, నరసింహస్వామి యొక్క కవచం కానీ చేసి శత్రువుల యొక్క వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి మనం నరసింహస్వామిని కనుక పారాయణం చేసినట్లయితే, కవచం కానీ లేకుంటే స్తోత్రం కానీ పారాయణం చేసినట్లయితే, కరావలంబ స్తోత్రం కానీ ఇట్లాంటి పారాయణం చేసినట్లయితే ఇట్లాంటి ఆటంకాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కూడా ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచించడం జరుగుతుంది. తదనంతరం కర్కాటక రాశి. వీరికి వైశాఖ మాసం చాలా అత్యుత్తమమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. మేషరాశి వాళ్ళ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఈ మాసము మేషరాశి అంత గొప్పగా కాకుండా కర్కాటక రాశి వాళ్ళకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. సౌభాగ్యము, క్రయ విక్రయాలలో లాభాలు, నూతన వస్తువులు కొనుగోలు చేయుట, బంధుమిత్రుల ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, కొత్త పరిచయాలు ఏర్పడడం, ఎక్కడి వాళ్ళు వచ్చి మన సాంగత్యంని కోరుకోవడం వాళ్ళకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మంచి వారితో స్నేహాలు, ద్రవ్య లాభము, నూతన పనులు తలపెట్టడం, శారీర ఆరోగ్య రీత్యా మనసులందు ఉల్లాసము, ఉత్సాహంగా ఉండడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, తీర్థయాత్రలు ఇలాంటివి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాచరణ చేయడానికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఏదైనా నూతన వస్తువాహనాలు తీసుకోవడానికి కూడా, లేదా స్థిరచరాస్తులు వృద్ధికి వరకు బయనాలు లాంటివి అంటే అడ్వాన్స్లు ఇవ్వడం లాంటివి కూడా చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసము చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది.
తదనంతరం సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి చేసే పనులలో కొంచెం ఆటంకాలు, స్త్రీ మూలకంగా ధన నష్టము, ఇంట్లో భార్యాభర్తలకు అనుకోని కలహాలు, అకారణంగా కలహాలు ఏర్పడడం, మంచి చేయబోతే చెడు ఎదురు కావడం, స్నేహం అనేటువంటిది స్నేహితుల మధ్య లోపల కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడడం, మాట పట్టింపులు రావడం, మనం మంచి చెప్పినా కానీ దాన్ని నెగిటివ్గా ఆలోచన చేసేటువంటి లక్షణాలు ఏర్పడడం అనేటువంటివి ఉంటుంది. అకాలమైన భోజనం చేయడం ఉంటుంది, అంటే సరైన నిర్ణీత టైం లోపల భోజనం అనేటువంటిది దొరకకపోవచ్చు. చెడు పనులు చేయటం లోపల కొంచెం ఉత్సాహాన్ని చూపెడుతుంటారు ఈ సింహరాశి వాళ్ళు. ఈ వైశాఖ మాసం లోపల కొంచెం మానసికంగా ఆందోళనలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. సంఘం లోపల గౌరవ ప్రతిష్టలు కూడా దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. మనతో భాగస్వామ్యం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మనం ఎవరితోటి కలిసి అయితే ఉంటున్నామో లేదా మనతోటి ఎవరైతే కలవాలని అనుకుంటున్నారో వాళ్ళతోటి కొంచెం ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి అనుకూలంగా వ్యవహరించినట్లయితే చాలా మంచిది. ఈ సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయ పారాయణం కానీ, ఆదిత్య స్తోత్రం కానీ, అరుణ స్తోత్రం కానీ పారాయణం చేయించినట్లయితే చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వైశాఖ మాసం చాలా మంచి మాసంగా చెప్పవచ్చు. వీళ్ళకి మేషరాశి వాళ్ళ తర్వాత కన్యారాశి వాళ్ళకు చాలా బాగుంది. శుభకార్యాచరణ, ఆరోగ్యము, నూతన పనులు తలపెట్టుట, వ్యాపారంలో ధనలాభము, బంధుమిత్రులతోటి మంచి పేరు ప్రతిష్టలు రావడం, ఎక్కడెక్కడి వాళ్ళ పాత స్నేహితులందరూ కూడా కలవడం, మరియు మనకు సంబంధించినటువంటి వాళ్ళను మన వాళ్ళందరూ కూడా వీరిని ఎప్పుడు మనం కలుద్దామా అనేటువంటి ఉత్సాహాన్ని చూపించడానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయ వ్యవహారాలందు జయము, శారీరకంగా బలము, కీర్తి, యశస్సు, ఆనంద ఉత్సాహాల మధ్య లోపల వీళ్ళు కాలాన్ని వెలిబుచ్చుతారు. నూతన ఆభరణాలు కొనడం కానీ, వస్తువాహనాలు కొనడం కానీ చేస్తారు. మనోల్లాసంగా ఉంటారు. మధుర పదార్థాలను భక్షణ చేయడానికి, అంటే తినడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇష్టమైనటువంటి భోజనము, సుఖప్రదమైనటువంటి భోజనము మొదలైనటువంటివి జరుగుతాయి. ఈ కన్యారాశి వాళ్ళు చాలా అనుకూలమైనటువంటి మాసం కాబట్టి నూతన వ్యవహారాలలో ఉత్సాహంగా పాల్గొని అభివృద్ధి లోపలికి రావడానికి చాలా ఉపయుక్తమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ వైశాఖ మాసం ఈ కన్యారాశి వాళ్ళకి. ఆ తర్వాత తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి వైశాఖ మాసం లోపల స్వజనులతోటి విరోధము, బంధుమిత్రులతోటి కలహాలు, గృహం లోపల కూడా కలహాలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి చాలా అనుకూలంగా ఉంది. అందుకొరకు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని సలహా ఇవ్వడం జరుగుతుంది. వాహనాల ద్వారా కూడా ప్రమాదాలు జరగడానికి కొంచెం అనుకూలంగా ఉంది. వాహన ప్రమాదాలకు దూరంగా ఉండడానికి వీలైనంత మట్టుకు వాహనాలను దూరంగా అవాయిడ్ చేయడం చాలా మంచిది. వ్యాపారం నందు, ఉద్యోగం నందు కొంచెం ఆటంకాలు, వృధా సంచారము, ఆర్థిక ఇబ్బందులు, ప్రయత్న కార్యాచరణ లోపము, చెడిపోవుట, నమ్మిన వారి వల్ల మోసపోవుట, ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని వీరు సౌలభ్య చూడమని స్తోత్రాన్ని పాటించడం కానీ, లేదా శుక్రుడికి సంబంధించినవి కానీ, లేదా దుర్గాదేవికి సంబంధించినవి కానీ, అమ్మవారి స్తోత్రాలు కానీ పారాయణం చేయడం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు ఈ వైశాఖ మాసం.
తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి విశేష లాభము, నూతన వస్తువాహన ఆభరణాల ద్వారా మనోల్లాసము, వాళ్ళకు నచ్చినటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, గృహ నిర్మాణాలు కూడా తలపెట్టడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం కానీ విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. వ్యాపారం ముందు అధిక లాభాలు పొందడానికి ఆస్కారం ఉంది. మనసునందు సంతోషము, బంధుమిత్రుల సమాగమము, శుభకార్యాచరణ, సత్పురుషులతోటి సాంగత్యం లాంటి జరగడానికి ఆస్కారం ఉంది. వీరు వృశ్చిక రాశి వారు ఈ వైశాఖ మాసం లోపల ఆదిత్య హృదయం కానీ లేదా కులదైవము ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ కాలాన్ని గడపడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలను ఆనందదాయకంగా పొందవచ్చు. ఆ తర్వాత ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ మాసం అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కృషివరులకు అధిక లాభం జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయాణంలో కొంచెం జాగ్రత్తలు అవసరం ఉంటాయి. కొత్త కొత్త వ్యవహారాలలో ఉత్సాహంగా పాల్గొనడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు కొంచెం శ్రమ చేసినట్లయితే అధిక లాభాన్ని పొందడానికి మంచి అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. అప్పుడప్పుడు మానసిక వేదనలు, కొన్ని ఇబ్బందులు రావడానికి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ఉండాలి. మెలకువలు కూడా చాలా అవసరం. ఆరోగ్యం రీత్యా కొంచెం బాగుంది. ఈ మాసం లోపల విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయడం కానీ అట్లాంటివి కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి గురువు యొక్క సాంగత్యాన్ని పొందడం వల్ల, గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. శ్రీరామ రక్షా స్తోత్రం కానీ ఇలాంటి పారాయణం చేస్తే చాలా మంచిది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసం వైశాఖ మాసం శుభకార్యాల వలన అధిక ధన వ్యయం జరగడం, నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేయడం, దానివల్ల కొంచెం మోసపోవడం, బంధుమిత్రుల సమాగమం, నూతన పనులు, కొత్త కొత్త వ్యవహారాలు చేయాలని చెప్పిన ఉత్సాహాన్ని చూపెడతారు. కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల ద్వారా పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ వలన కూడా మోసపోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. సంఘం లోపల ఈ మాసం కొంచెం గౌరవాభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. సంతోషంగా ఉంటారు. సత్పురుషుల దర్శనం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణం కానీ సుందరకాండ పారాయణం కానీ చేసుకోవడం చాలా మంచిది. ఈ మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, ఈ మూడు రాశుల వాళ్ళకి వీలైనంత మటుకు హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం లాంటివి చేసుకొని ఈ 7 ఏళ్ల నడత శని యొక్క లక్షణాలను తగ్గించుకున్నట్లయితే మిగతా విశేషాలు అన్నీ బాగున్నాయి. ఈ సాడే సత్శని యొక్క లక్షణాల వల్ల కొంచెం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్య రీత్యా కూడా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయంగా సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రతను తట్టుకొని నిలబడడం అనేటువంటిది ఈ 3 రాశుల వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఈ వేసవి కాలాన్ని తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యటనలు చేయడం చాలా అవసరం. ఆ తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి మనోవ్యాకులత, ప్రయాణాలందు మోసము, చోర అగ్నిభయాలు, వ్యవహారమునందు ఆటంకాలు, ఏ పని చేద్దామని అనుకుంటారు కానీ తీరా సమయంకి వచ్చేసరికి దాని లోపల వాళ్ళకు అనుకోని ఉపద్రవాలు రావడం,
ఉన్నదాన్ని చేద్దామనేటువంటి ఉత్సాహాన్ని నీరుగారిపోవడం అనేటువంటి జరుగుతుంటుంది. అకారణంగా కలహాలు, భాగస్వామితోటి కూడా కలహాలు, బంధుమిత్రులతోటి కలహాలు ఇలాంటివన్నీ ఉంటాయి. రాజోపచారంగా అంటే ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వాల ద్వారా కొన్ని ఇబ్బందులు జరగడానికి ఆస్కారం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వీళ్ళు కూడా శనికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణం చేస్తూ హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణాలు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. ముఖ్యంగా కుంభరాశి వాళ్లకు సాడే సత్శని యొక్క నడి నెత్తిలో ఉండడం వల్ల అంటే తన తలపైన ఉన్నట్టుగా అనిపిస్తుంది. మధ్యవర్తిత్వాలకు పోకుండా ఉండడం చాలా మంచిది. అవసరమైతేనే మాట్లాడడం చాలా మంచిది. వీలైనంత మట్టుకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. చివరగా మీనరాశి. ఈ వైశాఖ మాసం మీనరాశి వాళ్ళకి వివిధ రూపకాలుగా కష్టాలు, నష్టాలను ఏర్పరచడానికి ఆస్కారం ఉంది. ఏదో కొత్త పనులు చేయాలని చెప్పి అత్యుత్సాహం చూపెడతారు. కానీ దానివల్ల కొంచెం ఇబ్బందులు. మన వాళ్ళు అంటుంటారు కదా, ఏదో పొడుస్తాం చేస్తామని చెప్పని వస్తారు, తీర సమయానికి వచ్చేసరికి తుస్మన్ అన్నట్టు ఉంటుంది వీళ్ళకు. మీనరాశి వాళ్ళది కష్టం చేస్తారు కానీ ప్రతిఫలం ఉండదు. వృధా ప్రయాస, కోపం అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరకపోయినా కొద్దీ దాని యొక్క తీవ్రత వల్ల వీళ్ళు తొందరగా కోపానికి రావడం, దానివల్ల పనులలో ఇబ్బందులు పడడం, సహాయం చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా సహాయం చేయకుండా వెళ్ళిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి. ధన నష్టం కూడా ఉంటుంది. అనవసరమైనటువంటి వాళ్ళకు వరకు వీళ్ళు ఖర్చు చేస్తారు. ఆ తర్వాత పశ్చాత్తాపడుతుంటారు. వ్యవహారంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. నూతన వ్యక్తులను గుడ్డిగా నమ్మడం పనికిరాదు. నీచమైన పనులు చేయడానికి అత్యుత్సాహాన్ని చూపెడుతుంటారు ఈ రాశి వాళ్ళు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వీరు కూడా సుందరకాండ పారాయణం కానీ, శని యొక్క స్తోత్రం చేయడం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ ఇలాంటివి చేసుకోవడం చాలా అవసరం. అయితే మీనరాశి వాళ్ళకి గురువు సరిగా లేడు, శని సరిగా లేడు. అందుకొరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఈ వైశాఖ మాసానికి సంబంధించినటువంటి ఈ ఫలితాలను మన వాళ్ళందరూ కూడా తెలుసుకొని సన్మార్గంలో ప్రయాణించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పని సర్వే జనా సుఖినో భవంతు, సకల సన్మంగళాని భవంతు. స్వస్తి ప్రజాభ్యాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యాం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః.